ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈ దినం దేవుని వాగ్దానం యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనము. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. హల్లెలూయా. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దినం యూదులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నా వాక్యమందు మీరు నిలిచి ఉన్నట్లయితే, హల్లెలూయా, దేవుని మాటల యందు మీరు నిలిచి ఉన్నట్లయితే, పాపం ఎరగకోకోకుండా పరిశుద్ధముగా జీవిస్తూ ఉన్నట్లయితే మీరు నా వారై ఉన్నారు, నా శిష్యులై ఉన్నారు, నా కుమారులై ఉన్నారు, నా దాసులై ఉన్నారు అనేసి ఆ దినం ఉన్నటువంటి యూదులతో యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట. హల్లెలూయా. ఈ దినం ప్రియ సహోదరి సహోదరుడా, నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని శిష్యునివి అనేసి రక్షింపబడి ఉంటా ఉన్నావు. దేవుని సువార్తికుని అనేసి గ్రామ గ్రామం వీధి వీధి తిరిగి సువార్త చేస్తానే ఉన్నావు, పరిచర్య చేస్తానే ఉన్నావు, దేవుని సన్నిధిలో కనిపెడతానే ఉన్నావు, ప్రార్థిస్తానే ఉన్నావు. అయితే దేవుని వాక్యము, ఆయన ఇస్తున్నటువంటి మాటలు, ఆయన మీకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానములు ప్రతిదీ నీ హృదయములో నిలిచి ఉందా, లేకపోతే గ్రహించుకోకోకుండా, సత్యమును నీవు తెలుసుకోకోకుండా నీవు వెళతానే ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం నీవు నిలిచి వేచి ఉంటానే ఉన్నావా? అది శ్రమైనా, బాధైనా, కష్టమైనా, వేదనైనా, కన్నీరైనా, నీ కుటుంబంలో ఒక సమస్య వస్తూ ఉంది అంటే దేవుని కోసం నిలబడి, దేవుని వాక్యమును పట్టుకొని నిలబడకోకోకుండా సోదెగాండ్ర దగ్గరికి, ప్రశ్న చెప్పేటువంటి వారి దగ్గరికి, జ్యోతిష్యాలు చూసేటువంటి వారి దగ్గరికి, అక్కడికి ఇక్కడికి వెళ్ళేసి నీ యొక్క ధనాన్ని వృధానే చేస్తానే ఉన్నావేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. ఆయన యొక్క వాక్యమును, ఆయన యొక్క మాటలు నీలో నిలిచి ఉన్నట్లయితే నీవు దేవుని శిష్యుడవి, నీవు దేవుని కుమారుడవి, కుమార్తెవి అనేసి ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఎట్టి యొక్క శిష్యరికం నువ్వు చేస్తానే ఉన్నావో, ఎట్టి యొక్క కుమారునిగా నువ్వు పిలువబడతానే ఉన్నావు. దేవుని వాక్యం నీలో నిలిచి ఉన్నదా, లేకోకుంటే బయట పారవేయబడి ఇష్టానుసారముగా వెళుతూ ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అటు రీతైనటువంటి కృపా కనికరము ప్రతి బిడ్డకి అనుగ్రహించబడును గాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. స్తోత్రమునైనా పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. నీ వాక్యము మాలో నిలిచి ఉన్న ఎడల ప్రభువా, సత్యమును మేము గ్రహించిన ఎడల అయా మేము నీ శిష్యులమై ఉన్నామనేసి నైనా తండ్రి ఆ రోజు యూదులతో మాట్లాడి ఉన్నారు. ఈ దినం ప్రభువా, నీ ప్రియ కుమారునితోనూ ప్రియ కుమార్తెలతోనూ మీరు మాట్లాడుతూ ఉన్నారు. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్.